ఈ రోజుల్లో బాగా డిమాండ్ ఉన్న బిజినెస్ గా చెప్పుకోవచ్చు. ఈ పాప్‌కార్న్ బిజినెస్ గురించి మనం మాట్లాడుకుంటే పెద్ద పెద్ద మల్టీప్లెక్స్ థియేటర్స్, మార్కెట్స్, సినిమా హాల్స్ ఇట్లా అనేక చోట్ల స్కూల్స్ గాని, కాలేజెస్ గాని ఇట్లా చాలా చోట్ల పెట్టుకోదగ్గ ఒక మంచి బిజినెస్ ఐడియా అన్నమాట. సో, ఇలాంటి చోట సేల్ అనేది గూడా ఈ బిజినెస్‌కి సంబంధించి మనకి ఎక్కువగా సేల్ అవుతూ ఉంటాయి. ఇలాంటి పర్టిక్యులర్ ప్లేసెస్‌లో. సో, ఈ పాప్‌కార్న్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్నప్పుడు మనకు కావాల్సినటువంటి రా మెటీరియల్స్ గురించి క్లియర్‌గా తెలుసుకుందాం. పాప్‌కార్న్ బిజినెస్ స్టార్ట్ జేయాలంటే మనకంటూ కావాల్సిన ముఖ్యమైన రా మెటీరియల్ పాప్‌కార్న్ మెషిన్. ఈ మెషిన్ అనేది మార్కెట్‌లో మీకు రూ. 18,000 నుంచి అవైలబుల్‌గా దొరుకుతూ ఉంటుంది. సో, అది ఎక్కడ దొరుకుతుంది, ఏంటి అనేది మీరు ఇండియా మార్ట్‌లోకి వెళితే మీకు క్లియర్ కట్‌గా దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఉంటాయి ఇండియా మార్ట్‌లో. ఇక మనకి కావాల్సిన ముఖ్యమైన రా మెటీరియల్ ఇంకోటి పాప్‌కార్న్ సీడ్స్. ఈ పాప్‌కార్న్ సీడ్స్ మనకి కిలో రూ. 40 నుంచి రూ. 80 మధ్యలో మనకి దొరుకుతూ ఉంటుంది. అలాగే ఇవి కూడా మీకు ఇండియా మార్ట్‌లో గాని, అమెజాన్‌లో గాని దొరుకుతాయి. సో, దీనికి కావాల్సినటువంటి ఇంకా చిన్న చిన్న వస్తువులు కొన్ని కావాలి. అవేంటంటే చిన్న గ్యాస్ సిలిండర్ కావాలి, సాల్ట్, ఆయిల్ అండ్ ప్యాకింగ్ కవర్స్ కావాలి. సో, చిన్న చిన్న వస్తువులు ఇవన్నీ మీకు కావాలి. వీటి ధర మొత్తం కలుపుకుంటే ఒక రూ. 3,000 నుంచి రూ. 4,000 మధ్యలో ఉంటుందంతే. సో, మొత్తం అన్ని గనక మీరు కలుపుకుంటే దగ్గర దగ్గర ఒక 50,000-60,000 లోపు ఈ బిజినెస్ మనం డీసెంట్‌గా చిన్న అమౌంట్‌తో స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే లాభాలు ఎట్లాగా? ఎంత వరకు వస్తాయి? ముందుగా ఈ పాప్‌కార్న్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మనకంటూ ఒక మంచి ప్లేస్ కావాల్సి ఉంటుంది. సో, ఈ ప్లేస్ ఎలా అంటే సినిమా హాల్స్ అనండి, మార్కెట్స్ అనండి, స్కూల్స్ దగ్గరలో, కాలేజ్ దగ్గరలో గాని, ఎక్కువగా రద్దీగా ఉండేటువంటి బస్ స్టాప్ ఏరియాస్, ఆటో స్టాండ్స్, అట్లాగే మార్కెట్స్‌లో మంచి ప్లేసెస్ చూసుకొని పెట్టుకుంటే గనక దీనికి మంచి లాభాలను మీరు ఈజీగా పొందడానికి ఉంటది. ఇకపోతే ఈ బిజినెస్‌లో ప్రాఫిట్ ఏ రకంగా ఉంటుంది అనేది మీరు చెక్ చేసుకుంటే, ఈ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు స్టార్టింగ్‌లోనే మీరు చేసే మెజర్‌మెంట్ ఎలా ఉందనేదే మీకు బిగ్గెస్ట్ యాసెట్ ఇక్కడ. ఇదే ఇంపార్టెంట్ థింగ్. అంటే ఒక కిలో పాప్‌కార్న్ సీడ్స్‌లో మీకు దగ్గర దగ్గరగా రూ. 150 ప్రాఫిట్ వస్తుంది. సో, ఒక చిన్న ఎగ్జాంపుల్‌ని మనం చూద్దాం. రోజుకి 5 కిలోల పాప్‌కార్న్ సీడ్స్‌ని మీరు గనక అమ్మితే ఎవ్రీ డే రూ. 700 ప్రాఫిట్ అనేది మీకొస్తది. సో, నెలకి మీరు కాలిక్యులేట్ చేసుకుంటే రూ. 82,500 మీకు ప్రాఫిట్ అనేది వస్తది నెలకి. సో, దాంట్లో మీరు మళ్ళీ 2,500, రూ. 3,000 చిన్న ఖర్చు కింద తీసేసుకొని ఇంకా ఉంది వీడియో చెప్తాను. నాకు 1000 లైక్స్ టార్గెట్ ఈ వీడియోకి. ఒక లైక్ ఇచ్చి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి. సో, దగ్గర దగ్గరగా అలా 19,000 నుంచి 20,000 వరకు కూడా మీకు అక్షరాల వచ్చేటువంటి ప్రాఫిట్. సో, మంచి బిజినెస్ కాన్సెప్ట్ ఇది. దీంట్లో ఎక్కువ ప్రాఫిట్ అనేది కనిపిస్తుంటది. సో, ఈ బిజినెస్‌ని మరింతగా మార్కెటింగ్ ఎట్లా జేసుకోవాలి? జనాల్లోకి ఇంకా ఎలా తీసుకెళ్ళాలి? మన దగ్గరే కొనేలా ఎలా జేసుకోవాలో చూద్దాం. సో, పబ్లిక్ ప్లేసెస్‌లో కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ షాప్స్‌కి గూడా మనం ఇంటి దగ్గర తయారు జేసి సేల్ జేసుకోవచ్చు. దీని రిలేటెడ్‌గా మనం బయట దొరికేటువంటి ప్యాకింగ్ కవర్స్‌లో దీన్ని ప్యాక్ చేసి డైరెక్ట్‌గా బయట ఉండేటువంటి షాప్స్ అన్నిటికి మనం ఇచ్చేసుకోవచ్చు. సేల్ చేసే దానికంటే తక్కువ ధరలో మనం మార్కెట్‌లో ఉండేటువంటి షాప్స్‌లో సేల్ చేస్తే మార్జిన్ తగ్గడం వల్ల అది హోల్‌సేల్‌లో కొంటారు. లాభం ఇంకా కాస్త తగ్గినా కూడా ఎక్కువ సేల్ అవుతాయి. సో, షాప్స్‌లో అమ్మాలనుకున్న వాళ్ళు ఇంటి దగ్గర కూర్చొని శుభ్రంగా చేసుకోవచ్చు. లేదు నేను బయటికెళ్ళి సేల్ చేస్తాను. నా టార్గెట్ అన్నప్పుడు ఆ డిమాండ్ ఉన్నటువంటి ప్లేసెస్ ఏవో చూస్ చేసుకొని అక్కడ మీరు సేల్ చేసుకుంటే మంచి లాభాలుంటాయి. ఈ పాప్‌కార్న్స్‌ని ఏ రకంగా తయారు చేస్తారో చిన్నగా చూద్దాం. ముందుగా మీరు తెచ్చినటువంటి మిషన్‌లో లైట్‌గా ఆయిల్ వేసి ఒక 20 గ్రామ్స్ పాప్‌కార్న్ సీడ్స్‌ని వేస్తే గనక 2 నిమిషాల్లో గుమగుమలాడేటువంటి హాట్ పాప్‌కార్న్ బయటకొస్తది. ఈ హాట్ పాప్‌కార్న్‌ని మీరు రూ. 5 లేకపోతే రూ. 10, రూ. 20గా డివైడ్ చేసుకొని శుభ్రంగా అమ్ముకోవచ్చు. ఇక మల్టీప్లెక్స్‌లో దీని డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. మల్టీప్లెక్స్ థియేటర్స్‌లో పాప్‌కార్న్ యొక్క ధర రూ. 60 నుంచి రూ. 160 వరకు ఖచ్చితంగా డిమాండ్ ఉన్నటువంటి బిజినెస్‌గా చెప్పుకోవచ్చు. ఇక ఈ బిజినెస్ మీరు పెద్దగా స్టార్ట్ చేయడానికి ఒక బ్రాండ్ రూపంలో దీన్ని స్టార్ట్ చేయాలి అంటే డైరెక్ట్‌గా మీరు గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక లైసెన్స్‌డ్ సర్టిఫికేట్‌ని తీసుకోవాల్సి ఉంటుంది. అట్లా దీన్ని ఒక బ్రాండ్‌గా మీరు తయారు చేసుకొని సేల్ చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ మీకు అయ్యేటువంటి ఖర్చు ఒక సీడ్స్‌తో మాత్రమే ముడిపడి ఉంటుంది. పాప్‌కార్న్ సీడ్స్‌ని బయట మార్కెట్‌లో కొనాల్సిన పని లేకుండా సో, మీరు ఫైనల్‌గా కొన్నాళ్ళ తర్వాత వీటిని ఓన్‌గా తయారు చేసుకోవచ్చు. వీటిని గనక మీరు ఓన్‌గా తయారు చేసుకుంటే ఫ్యూచర్‌లో లాంగ్ టర్మ్‌లో ఇంకా నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళేటప్పటికి ఇంకా మీకు బిజినెస్ అనేది డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రాఫిట్ పెరుగుతూ ఉంటుంది అట్లా ఓన్ మ్యానుఫ్యాక్చర్ సీడ్స్ కూడా చేసుకుంటే. సో, 1000 లైక్స్ టార్గెట్ నాకు. ఒక లైక్ ఇచ్చి మీరు మిగతా వీడియోలు చూడడం కంటిన్యూ చేయండి.